మట్టి నమూనాలు సేకరించడం జరిగింది. మనకి ఎక్కువగా సాగు అయ్యే పంటలు వచ్చేసి కంది, వేరుశనగ, కొర్ర, సజ్జ అంటే డైవర్సిఫైడ్ క్రాపింగ్ వేయడం జరుగుతుంది. దాంతో పాటు ఈ గ్రామంలో ముఖ్యంగా ఈ పండించిన పంట కూడా మా అధికారులు వచ్చి మీకు సహకరించి తప్పకుండా ఎలా పండించాలి పంటలు కూడా నిర్మించాలి ఇది కూడా మీకు చెప్పి ఇక్కడ ఏదో ముందు తేవాలి చెప్పుకుంటూ మీకు సహకారంతో ముందుకు పోతాను. గత వర్షాలు ఎక్కువైపోయినాయి మనకు తుంగభద్రలో మనకు కృష్ణా దేశంలో తుంగభద్ర చాలా ఇంపార్టెంట్ నది. రాయలసీమ కూడా తుంగభద్ర కేమ్స్ ఉంది. మేమంతా భయపడ్డాం ఈ గేట్ కొట్టుకుంది కాబట్టి కంప్లీట్ గా డ్యామ్ నిండిపోతుంది అంటే వెళ్ళిపోతే మొత్తం ఒక 20 మిగిలిపోతే భయపడ్డాం మేము. నేను కానీ కర్ణాటక ముఖ్యమంత్రి కానీ మన క్రికెట్ మినిస్టర్ కానీ కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడితే ఎంత ఖర్చుగా డబ్బు అంటే ఇప్పుడు ఖర్చు పెట్టి మాకు జరిగింది 100 కోట్లు నిలబెట్టి ఆ గేట్ 3 రోజులకు గెలిపించారు. 100 గేట్లు 3 రోజులకు గెలిపించారు. దానివల్ల ఇప్పుడు డ్యామ్ పెరిగింది 105 వచ్చింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు రైతు సమస్య ముఖ్యమంత్రి ధాన్యంగా భయపడకుండా మాకు ఆర్డర్ కట్టుపెట్టండి నీరు పోకుండా కాపాడి కాదని చెప్తే కళ్యాణ్ వాతావరణంలో 4 రోజుల్లో గెలిపించేసి ఈరోజు 150 గెలిపిస్తాం. అది ముఖ్యమంత్రి గారు ఈ రోజుల పరిపాలన. ఇది రికార్డు గొడవలో దీంట్లో ప్రారంభంలో మీరు పాల్పడుతున్నాయి. దీంట్లో గేట్ పెట్టామంటే రికార్డు సంవత్సరం చూసింది ఎలా చేస్తామంటే నేను చేసి పెట్టాను. అది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విజయం మనిషి ఈ పాత్ర ఎలా తీసుకెళ్ళాలి. గత 5 సంవత్సరాలు ఆర్థిక దెబ్బతిన్నా మన పిల్లలు కూడా నాశనమైంది. ఉద్యోగం చాలా కంగారు పడ్డాడు. కానీ విజయంతో తప్పకుండా 7 సంవత్సరంలో 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం పోతున్నాం. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం తెలిసి బలపడుతుంది. మనకి ఏదో ఎంత కల్పించాల ప్రభుత్వం సర్వే పెట్టి మనం పోషిస్తున్నారు. ఆ యాక్టివ్ చేసి ఒక్కరికి పాస్బుక్ పరిస్థితి ఏర్పడుతుంది. తొందరగా చేయబోతున్నాం. ఇది 100 రోజులు చేసే కార్యక్రమం. అలా ఇల్లు సెంటర్స్ కానివ్వండి ఇల్లు కూడా అయిపోతున్నాం. ముఖ్యంగా దీపావళికి ఒక్కొక్కరికి 3 గ్యాస్లు చేయబోతున్నాం. అంతే మేరకు తెలిసిన మ్యాథ్లో చెప్పారు. ప్రతి దీపావళికి 3 కుక్కలు చేయబోతున్నాం. అలాగే జనవరి 1వ తారీఖు ఫస్ట్ వీక్ లో ప్రతి ఇంటికి కూడా చేయబోతున్నాం. బ్యాంక్ వస్తుంది ప్రతి ఇంటికి ప్రతి ఊర్లో ప్రతి మహిళకు కష్టపడకుండా ఇంటిలో వచ్చే బాధ్యత తెలిసిన పని చెప్తాం. తప్పకుండా తెలుసుకుంటాం. దానికి గంట మాట్లాడారు. డబ్బులు కావాలి బ్యాంకులు కావాలి తొందరలో కంప్లీట్ చేసి తీసుకుంటాం. వచ్చి ఓపెన్ చేసుకుంటాం. ఇది ప్రభుత్వం వ్యవస్థ. 100 రోజుల ప్రభుత్వం ఎంతో మంచి మంచి కార్యక్రమం చేసింది. గత 5 సంవత్సరాలు చూసాం మనం. చాలా పిచ్చిలు లేకుండా దగ్గర రోడ్డు లేకుండా ఇబ్బంది పడ్డారు. ఉద్యోగం లేకుండా ఈరోజు మాన్యం తర్వాత డోన్ ఇండస్ట్రీ జోన్ డిక్లేర్ చేస్తున్నారు. దానికి కొన్ని 100 కోట్లు పెట్టి కొత్త రిస్క్ రాబోతున్నాయి. మన పిల్లల కోర్టు బాగుంటుంది. అందరికీ ఉద్యోగాలు పోతుంది. దాంతో పాటు కర్నూలులో ఫ్యాక్టరీ నేను చెప్పించాను. నేను 3 పంపిస్తే అక్కడ 5,000 మందికి నాకు ఉద్యోగాలు వస్తాయి. బాగా మంచిగా వస్తాం. మన పిల్లల కోర్టు బాగుంటుంది. తప్పకుండా అందరు కలిసి గ్రామంలో కష్టం లేకుండా కులబద్ధం లేకుండా అందరు కలిసి అమృత ముందు పని చేస్తున్నాం. ఇందాక చెప్పారు చిన్న ఎలక్ట్రిక్ కంప్లైంట్ ఇచ్చారు. అలాంటివి ఎవరు జరగకుండా వాళ్ళకి ఇస్తారు. నేను చెప్పుడు ఎవరు కానీ సిరిసిల్ల మొత్తం ఎవరు కూడా అధికారులు పట్టుకోవాలి. తప్పకుండా సిరిసిల్ల పండుగ ఎందుకు నిర్ణయించిన ఎలక్ట్రిక్ తప్ప చెప్పుకున్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు. ఈ ప్రభుత్వం భయపడే పని లేదు. మేము అండగా ఉంటాం. దానికి ముందుకెళ్ళండి. మమ్మల్ని ప్రజలు కాపాడండి. ప్రజలు కష్టాలు పాల్గొని ముందు పని నేను కోరుకుంటాను. ఈసారి మాత్రం యాక్ట్ తీసుకుంటాం. ఏ గ్రామం తీసుకొస్తాం డైరెక్ట్ యాక్ట్ తీసుకుంటాం. దాన్ని సస్పెండ్ చేస్తాం. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ గ్రామంలో కరెంట్ కూడా తెచ్చిన పని వైరంతా చిన్న పని సిగ్గుపోతున్నాం. చిన్నపల్లికి దయచేసి అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా అటువంటి కార్యక్రమం తొందరగా కంప్లీట్ చేయండి. దాన్ని తెలియకుండా మా ప్రజలు ఇబ్బంది పెట్టదండి. మా గవర్నమెంట్ మా ప్రజలు దేవుడు మా కాబట్టి అటువంటి దేవుళ్ళకి ఇబ్బంది పెట్టే మాకు సంఖ్య ప్రతిక్షణం పెట్టారు. గత ప్రభుత్వం కాదు అధికారులు హెచ్చరిస్తాను.